శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుష రూపేణ. అధ్యాయం 13. బోధనా దక్షత. స్వామి ఎల్లప్పుడూ చాలా జాగరూకతతో సూక్ష్మమైన దృష్టి కలిగి వ్యవహరించేవారు. భక్తుల మాటలో కానీ ఆచరణలో కానీ చిన్న తేడా వచ్చినా ఠక్కున గ్రహించి వారిని మందలించి సంస్కరించేవారు. కొన్ని సందర్భాల్లో కఠినంగా మందలించి ఉత్తర క్షణంలో అనునయంగా సవరించేవారు. వచ్చిన భక్తుని మనోభావాన్ని అనుసరించి ఆ సమయానికి సందర్భానికి తగినట్లుగా సంస్కరించేవారు. ఒకరోజు ఆరతికి ఒక కొత్త వ్యక్తి మందిర వాకిల్లో నుండి ఎడమకాలు లోపలికి పెట్టి రాబోయాడు. అక్కడే ఉన్న స్వామి ఇది గమనించి, నీ దుంపదగా నేనేం పాపం చేశానురా, ఎడమకాలు లోపలికి పెట్టొస్తున్నావు అని మందలించారు. ఒక క్షణం ఆగి స్వామి మరలా, ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని సంస్కరించే అధికారం నాకు లేకపోతే మీరు రావటంలో ప్రయోజనం ఏముంది అని చెప్పారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. జీవితంలో మెత్తగా చెప్పి నేర్పిన పాఠాలు జ్ఞాపకం ఉన్నాయా, ఒక లెంపదెబ్బ కొట్టి నేర్పిన పాఠాలు జ్ఞాపకం ఉన్నాయా అని మనము సూక్ష్మమైన పరిశీలన చేసి విచారించుకోవాలి. దెబ్బ తగిలిన సమయంలో కొంత బాధ కలిగినా ఆ నేర్చుకున్న పాఠం జీవితాంతం ఉంటుంది. సాధారణంగా మనుష్య సంబంధాలన్నీ మనిషి అహంకారాన్ని ప్రోధి చేసేవిగా ఉంటాయి. ఎవరైనా మన అహంకారాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా మనం ఇష్టపడము. హైదరాబాద్ రాజీవ్కు కొడుకు పుట్టినాక దర్బార్ సాయినాథునికి ఏదైనా సమర్పించుకోవాలనే భావన కలిగింది. సైజు తెలియదు కాబట్టి ఒక 54 పూసల మరొక 108 పూసల రుద్రాక్షమాల వెండితో జుట్టించి ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. స్వామికి చెప్పి ఆ 2 మాలలు చూపించగా, నాయనా మేము బంగారంతో చుట్టిన మాల వేసినాము, నువ్వు తెచ్చావు కాబట్టి ఆయన చేతికి వేస్తాము, ఏ మాల ఇస్తావో చెప్పు అని అడిగారు. రాజీవ్ కొంత సందిగ్ధంగా, స్వామి ఏది బాగుంటే అది తీసుకోండి అని చెప్పాడు. స్వామి వెంటనే పసివాడైన రాజీవ్ కొడుకు గోపాల్ను సంబోధిస్తూ, ఏరా గోపాల్, మీ నాయన నన్ను పరీక్ష చేస్తున్నాడు అని 108 పూసల మాల గోపాల్ మెడలో వేసి 54 పూసల మాల తీసుకుని దర్బార్ సాయినాథుని చేతికి అలంకరించినారు. రాజీవ్కు తాను చేసిన పొరపాటు అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది. స్వామి కఠోరమైన సాధన చేసి అరిషడ్వర్గాలను నెగ్గి, ముఖ్యంగా లోభము మోహము నెగ్గి గురుస్థానానికి చేరినారు. అటువంటి వ్యక్తిని నచ్చిన వస్తువు తీసుకోండి అని అడగటం సమంజసమా అనే భావన మనస్సులో స్ఫురించింది. ఒకసారి శ్రీ స్వామివారు కావలి వచ్చి ఉన్నారు. ఈ సందర్భంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ రంగారావు గారు స్వామి సన్నిధిలో ఉండగా ఆయన స్నేహితులు వచ్చారని వర్తమానం వచ్చింది. వచ్చింది ఎవరైంది ఆయనకి తెలుసు. ఎంతసేపు ఆయన ఇంట్లో ఉండాలో తెలుసు. వాళ్ళని రైలు ఎక్కించగానే శ్రీ స్వామి సన్నిధికి రాలేరని కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా శ్రీ స్వామివారికి నిజం చెప్పకుండా ఇంటి దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళారు. ఆ మిత్రులను రైలు ఎక్కించి వచ్చేసరికి శ్రీ స్వామివారు కారులో నీలకంఠరావుపేట తిరుగు ప్రయాణంలో ఉన్నారు. రంగారావు గారు శ్రీ స్వామివారికి నమస్కారాలు చెప్పాలని మరొకరి కారులో వెంబడించారు. 5-10 నిమిషాల్లో శ్రీ స్వామివారి కారుని క్రాస్ చేయగలరని తలిచారు. అలాంటిది 1 గంట ప్రయాణం తర్వాత కలుసుకోగలిగారు. ఆయన స్వామికి నమస్కరించి వచ్చేయాలనుకున్నారు. కానీ స్వామి ఆయన్ను తమ కారు ఎక్కించుకుని ఆయన వచ్చిన కారును వెనుకకు పంపారు. కారులో తమ పక్కన కూర్చోబెట్టుకొని చాలాసేపు సద్గురువును ఎలా సేవించాలో బోధించారు. మొత్తం ఆ మాటల సారాంశం ఒక్కటే: గురువుగారితో లోపలొకటి బయటొకటిగా మాట్లాడరాదు, అది చాలా దోషం అని బోధించారు. ఆయన చేసిన తప్పును గ్రహించుకున్నారు. చెన్నై నుండి జానకి వేణుగోపాల్ దంపతులు వారి కొడుకుతో 2010లో జూలై నెలలో ఒక శనివారం దర్గా స్వామివారి దర్శనమునకు వెళ్ళారు. స్వామి దర్శనం తర్వాత ఉంటారా నాయనా అని అడిగారు. 2 రోజులు ఉంటాం స్వామి అని చెప్పారు. సరే నాయనా, మీ ఇష్టం, ఉన్నన్ని రోజులు ఉండవచ్చు అని స్వామివారు అన్నారు. వెనుకనున్న స్కూలు హాస్టల్లో ఒక రూమ్లో ఆ రోజు రాత్రి ఉన్నారు. మరుసటి రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామివారి దర్శనమునకు వెళ్ళారు. స్వామివారి దగ్గరకు వెళ్తుండగా స్వామివారు ముఖం ఇబ్బందికరంగా పెట్టారు. ఏంటి చెప్పు అని అడిగారు. మధ్యాహ్నం బయలుదేరాలనుకుంటున్నామని స్వామికి వేణుగోపాల్ గారు చెప్పారు. స్వామివారు వెంటనే కోపంగా, నిన్నేమని చెప్పావురా, ఇప్పుడేమని చెప్తున్నావురా అని గద్దించారు. అలా కోపంగా అడిగేసరికి వేణుగోపాల్ గారికి నోట మాట రాక మౌనంగా ఉన్నారు. స్వామి గట్టిగా, చెప్పరా చెప్పు, రావటం నీ ఇష్టమేనా, వెళ్ళటం నీ ఇష్టమేనా, నీకు దెబ్బలు పడతాయిరా అంటూ దండం పైకెత్తారు. కొట్టండి స్వామి అని వేణుగోపాల్ గారు తల వంచి దగ్గరగా వెళ్ళారు. స్వామివారు, నిన్ను కొట్టను, కానీ పాలిష్ చేస్తాను, పాలిష్ చేద్దామని అనుకుంటున్నాను అన్నారు. మధ్యాహ్నారతికి స్వామివారి దగ్గర నుండి పక్కకు వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర ఉండాలో వెళ్ళాలో తెలియక మదనపడ్డారు. వారి ప్రక్కన ఉన్న ఒక అబ్బాయి, ఈ రోజు రాత్రి మీరు దర్గాల దగ్గర పడుకోండి అని అన్నాడు.
కానీ స్వామివారి స్పష్టమైన అనుమతి లేకుండా అలా చేయవచ్చో లేదో అని సంకోచపడ్డారు. ఏం చేయాలో పాలుపోలేదు. 12 గంటలకు మధ్యాహ్న ఆరతికి వెళ్ళారు. అక్కడ స్వామివారు శంకరయ్యతో, ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న మా వేణు గొప్ప, ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేయని మీ మేనల్లుడు గొప్ప, ఎవరు గొప్ప చెప్పు శంకరయ్య అని అడిగారు. శంకరయ్య ఏమీ మాట్లాడలేదు. చెప్పు శంకరయ్య అని మళ్ళీ 2 సార్లు అడిగారు. శంకరయ్య మౌనంగా ఉన్నాడు. స్వామివారు పెద్దగా, మీ మేనల్లుడు గొప్ప, చెన్నైలో ఉంటున్న మా వేణు గొప్ప అని అడిగారు. అప్పుడు శంకరయ్య, మా మేనల్లుడే గొప్ప అన్నాడు. స్వామివారు 1 నిమిషం ఆగి, మా చెన్నై వేణే గొప్ప, ఎలాగో తెలుసా? 3 రోజులు ఉంటాను అని నీతో చెప్పి 2 రాత్రులు ఉండి మరుసటి రోజు వెళ్తానన్న మీ మేనల్లుడు నీకు పాఠం నేర్పాడు. వీడేమో 2 రోజులు ఉంటానని నిన్న రాత్రి ఉండి ఇప్పుడు వెళతానని నాకు చెప్పి నాకే పాఠం నేర్పుతున్నాడు. అందుకే మా చెన్నై వేణే గొప్ప అని అన్నారు. అందరం మౌనంగా ఉండిపోయారు. స్వామివారే ఆరతి అయిన తర్వాత శంకరయ్యతో వాళ్ళని భోజనం చేసి బయలుదేరమను అని శంకరయ్యతో చెప్పారు. శంకరయ్య వారితో తిరుగు ప్రయాణం కమ్మని చెప్పాడు. ఈ అనుభవం ద్వారా మహాత్ముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని, వారితో జాగ్రత్తగా మాట్లాడాలని తెలుసుకున్నారు. హైదరాబాద్ రాజీవ్కు కూడా ఇటువంటి అనుభవం ఉంది. 2003 ప్రాంతం నుండి ఆశ్రమానికి వచ్చినప్పుడు స్వామి ఆజ్ఞ మేరకు 1 రాత్రి నిద్ర చేయసాగినాడు. 1 దర్శనంలో 2 రాత్రులు ఉంటానని చెప్పాడు. అది స్కూల్ పెట్టిన మొదటి సంవత్సరం. స్కూల్ అయినాక విద్యార్థులతో కలిసి అతను కూడా ఆడాడు. ఆటల్లో ఆయన కాలు బెణికింది. నడవటానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండటంతో సాయంకాలం స్వామి దగ్గరికి వెళ్ళి రాత్రికి హైదరాబాద్ వెళ్తానని చెప్పాడు. వెంటనే స్వామి కటువుగా, చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటం నేర్చుకొని ఆయన వాక్ ది టాక్ అని మందలించి తిరుగు ప్రయాణానికి అనుమతించారు. అయితే అతను ఈ వృత్తాంతం మొత్తంలో ఆటల్లో తనకు గాయమైనందుకు తిరుగు ప్రయాణానికి అడిగిన విషయం స్వామికి చెప్పలేదు. ఆశ్రమంలో ఎవరికీ కూడా చెప్పలేదు. తమాషాగా కొన్ని వారాల తర్వాత దర్శనంలో స్వామి, ఏరా క్రిందటిసారి వచ్చినప్పుడు నీ కాలికి గాయమైందా? అమ్మయ్య చెప్పింది అని కుశలం అడిగారు. సామాన్యంగా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామికి ఇన్ని రోజులు ఉంటామని చెప్పినాక ఆ మాట ప్రకారం అన్ని రోజులు ఉండి వెళ్ళటం ఉత్తమం. అట్లాగే తిరుగు ప్రయాణానికి స్వామి అనుమతి తీసుకున్నాక స్వామికి చెప్పిన ప్రకారం తిరిగి వెళ్ళటం ఉత్తమం. అలాగని స్వామి ఆశ్రమానికి వచ్చిన భక్తులను ఇన్ని రోజులు ఉండమని కానీ ఫలానా రోజు వెళ్ళమని కానీ చెప్పింది చాలా అరుదు. అయితే వచ్చిన వారిని వారి ఇష్ట ప్రకారం ఎన్ని రోజులు ఉంటారో ఎప్పుడు వెళ్తారో విచారించేవారు. ఈ 2 సందర్భాలలో ఎవరైనా ఎప్పుడైనా స్వామికి చెప్పిన విధంగా నడుచుకోకపోతే వారిని కఠినంగా మందలించేవారు. చెన్నై వేణుగోపాల్ గారిదే మరొక అనుభవం. నేను చెన్నైలో స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించబడిన సాయిబాబా మందిరమునకు అప్పుడప్పుడు వెళుతుండేవాణ్ణి. మనసులో వెళ్ళాలని బలంగా ఉన్న పని ఒత్తిడి వల్ల వెళ్ళలేక మదన పడేవాణ్ణి. ఒక 6 నెలలు కష్టపడి వ్యాపారం అభివృద్ధి చేసి ఆ తర్వాత నుండి క్రమం తప్పకుండా మందిరానికి వెళదామని నిర్ణయించుకున్నాను. అదనంగా ప్రతి శని ఆదివారాలు ఏదో ఒక పుణ్యక్షేత్రానికైనా వెళ్ళటానికి మంచి కారు కొనుక్కోవాలని భావించాను. స్వామి జనవరి 16, 17, 18 చెన్నై సాయిబాబా మందిరానికి వచ్చినప్పుడు సత్సంగం ప్రారంభించి, రెక్కలు ఇస్తే ప్రపంచమంతా చుట్టుకొని వస్తానన్నాడు ఒకడు అని ఆగి నా వైపు చురుగ్గా చూశారు. నేను కారు కొనుక్కోవటం గురించి సూచిస్తూ అలా అన్నారనిపించింది. నా ఆలోచన స్వామికి సమ్మతం కాదని మనసుకు తోచింది. చిత్రంగా ఆ మాటతో నా మనసు సమాధానపడి అవసరమైతే స్వామే మార్గదర్శనం చేస్తారని కారు కొనే ఆలోచనను మానుకున్నాను. తర్వాత 6 నెలలు రాత్రింబవళ్ళు ఆఫీసులో చాలా కష్టపడ్డాను. ఇంట్లోనే పారాయణలు కూడా చేసేవాడిని. 6 నెలలైనా వ్యాపారంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. జూన్లో స్వామి మరలా వచ్చినప్పుడు దర్శించుకుంటే స్వామి నాతో కోపంగా, ఏరా ఎందుకురా వస్తున్నావు? అవసరం ఉంటే వస్తున్నావు, కోరికలు తీరటానికి వస్తున్నావు, ఏరా వేణు అన్నారు. నేను నా కోరిక మంచిదే కదా అనుకొని మౌనంగా ఉన్నాను. కొంతకాలం తర్వాత స్వామి దగ్గరికి నీలకంఠరావుపేట వెళ్ళినప్పుడు నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని, దేవుడు అంతటా ఉన్నాడు, నువ్వు మీ ఇంట్లో ప్రార్థన చేసినా కూడా పలుకుతాడు. క్షేత్రాల్లో కొంత శక్తి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేస్తే ఫలితాలు బాగుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఏమీ చేయకుండా ఉన్నా మంచిదే. నువ్వు పారాయణలు పూజలు ఇంట్లో ఉండి చేసుకుంటే పుణ్యం వస్తుందనుకుంటే చేసుకోరా పోరా అన్నారు. ఆశ్రమం నుండి తిరిగి వచ్చాక క్రమం తప్పకుండా 1 వారం రోజులు మందిరానికి వెళ్ళాను. ఇది గమనించి స్వామి గోవర్ధన్ గారితో వాడిని ఉదయం పవళింపు ఆరతులకు రమ్మను, బాగుపడతాడు అని చెప్పి పంపారు. అప్పటి నుండి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను. వెంటనే ఆఫీసులో పని ఒత్తిడి కూడా తగ్గింది. అదనంగా వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. పై లీల ద్వారా భగవంతుడు అంతటా ఉన్నాడని, ఇంట్లో మాత్రమే పారాయణలు పూజలు చేసుకోవటమే కాకుండా సద్గురువు నిర్దేశించిన క్షేత్రాల్లో కూడా సాధ్యమైనంత వరకు సాధన చేయాలని తెలుసుకున్నాను. నేను వ్యాపారం చక్కబెట్టుకున్న తర్వాత క్రమం తప్పకుండా మందిరానికి వెళ్దామనుకుని 6 నెలలు కష్టపడినా కూడా ఆశించిన ఫలితం సాధించలేకపోయాను.
స్వామి చెప్పినట్లు మందిరానికి వెళ్ళి ఆరతులకి హాజరవుతుంటే వ్యాపారంలో అభివృద్ధి జరిగి నాకు మానసిక ప్రశాంతత, ఆర్థిక వృద్ధి కలిగాయి. ఇక్కడ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు పరిప్రశ్న అనే గ్రంథంలో ప్రస్తావించిన జప పూజాదులు ఏమి చేసినా ఇంటి వద్ద కంటే నదీ తీరంలోనూ, అంతకంటే పుణ్యక్షేత్రంలోనూ, అన్నిటికంటే మహాత్ముని సన్నిధి యందు ఎన్నో రెట్లు అధిక ఫలితం కలిగి ఉంటాయని ఋషులందరూ చెప్పారనే విషయాన్ని తలుచుకోవచ్చు. బెంగుళూరు నుండి శేఖర్ రాజు గారు ఆశ్రమంలో గమనించి నేర్చుకున్న అంశం. ఒక సమయంలో ఒక భక్తురాలు తన కోరిక తీరడానికి దర్గాలో సేవ చేస్తుంది. ఒకరోజు స్వామివారు దస్తగిరి వృక్షం దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణం చేస్తూ ఆవిడ్ను సంబోధిస్తూ, అమ్మ ఫలితం పొందాలంటే అని ఒక కథ చెప్పారు. తిరువణ్ణామలైలో ఒక ముసలావిడ మనస్సులో కోరిక నెరవేర్చుకొనుటకు ఆశ్రమంలో భోజనం చేస్తూ సేవ చేసేది. అలా 3 సంవత్సరాలైనా ఆవిడ కోరిక తీరలేదు. ఒకరోజు బాధపడుతూ, ఎందుకు అందరి కోరికలు కొద్ది రోజుల్లో తీరిపోతుంటే నాకు మాత్రం 3 సంవత్సరాలైనా తీరడం లేదని అనుకుంది. మేం పెట్టే భోజనం నువ్వు తింటూ నువ్వు సేవ చేసుకుంటే నీ కోరిక ఎలా తీరుతుంది అని భగవంతుని సందేశంగా స్ఫురించింది. మరుసటి రోజు నుండి కొండపై నుండి మోదుగాకులు తెచ్చి అవి కుట్టి అమ్మి ఆ డబ్బుతో సేవ చేయటం మొదలుపెట్టింది. ఈ విధంగా 3 నెలలు చేసినా ఆమెకు కోరిక తీరలేదు. తర్వాత ఆమెకు కొండపైన ఆకులు మీ అబ్బవా అని పరమాత్మ ప్రశ్నించినట్లు అనిపించింది. తర్వాత ఆమె ఇంటి నుండి డబ్బు తెచ్చుకుని సేవ చేసింది. 15 రోజుల్లో ఆమె కోరిక తీరింది. ఈ కథ ఆమెకు చెప్పినప్పుడు అక్కడే ఉన్న నాకు వెంటనే మనస్సులో, నేనిన్నాళ్ళు బెంగళూరులో BTM లేఅవుట్లో ఉన్న బాబా గుడిలో సేవ చేస్తున్నానని భావించేవాణ్ణి. కానీ అక్కడ ప్రసాదం తింటూ చేసేది సేవగా లెక్కకు రాదని గ్రహించాను. బాబానే దర్గాస్వామి రూపంలో వచ్చి నాకు జ్ఞానోదయం కలిగించారు. ఇక మీదట సేవ చెయ్యాలి అంటే నిస్వార్థంగా సేవ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. ఒక్క సన్నివేశంతో దర్గాలలో సేవ చేసే భక్తురాలికి శేఖర్ రాజు గారికి జ్ఞానోదయం కలిగింది. అది సద్గురుని బోధనా దక్షత. గమనిక, దర్గాలలో సేవ చేసుకోవటానికి వచ్చిన భక్తులు దర్గాలోనే నివసిస్తూ నిద్ర చేస్తూ ఉంటారు. అటువంటి భక్తులను ఆశ్రమంలోనికి వచ్చి టిఫిను భోజనం చేయటానికి స్వామి ప్రోత్సహించేవారు కాదు. వారి భోజనానికి కావలసిన సామాన్లు వారే తెచ్చుకుని వండుకొని తినాలని స్వామి చెప్పేవారు. నెల్లూరు నుండి మార్బుల్స్ వ్యాపారి రమేష్ గారిని స్వామి ఒక సందర్భంలో ఆశ్రమానికి మార్బుల్ రాళ్లు పంపించమన్నారు. ఆయన ఒక లారీ లోడు తన ఉద్యోగస్తులతో పురమాయించి మధ్యాహ్నం 2 గంటలకి ఆశ్రమానికి పంపారు. స్వామికి ఫోన్ చేసి రాళ్లు పంపించానంటే, నీకు చెప్పిన పని నువ్వు వచ్చి చూసుకొని చేసుకుపోవాలి, కానీ మీ స్టాఫ్కు చెప్తే వాళ్ళు వాళ్ళ స్టాఫ్కు చెప్తారు, నువ్వు వచ్చి చేస్తే నీకే మంచిది, ఇక్కడికి పంపించేవారు చాలామంది ఉన్నారు అని చెప్పారు. ఆయన వెంటనే స్వామికి చెప్పకుండా దర్గాల దగ్గరికి బయలుదేరి రాత్రి 2 గంటలప్పుడు చేరారు. అప్పటికి ఆయన కోసం వంట తయారుగా ఉంది. రమేష్ వస్తున్నాడని స్వామి అక్కడ ఉండేవారికి చెప్పి వంట చేసి ఆయనకు పెట్టమని చెప్పారు. సద్గురువు ఎవరికి ఆదేశించిన పని వారే చేయాలి. ఇది చాలా ముఖ్యమైన పాఠం. స్వామి చాలామంది భక్తులకు ఈ విషయాన్ని బలంగా చెప్పేవారు. ఏ వ్యక్తి అయినా తనకు అత్యంత ముఖ్యమైన పనిని స్వయంగా తనే నిర్వహించుకుంటాడు, ఇతరులకు అప్పచెప్పడు. ఇది ఆ పని యందు ఆ వ్యక్తి యొక్క శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. సద్గురువు యందు మనకు నిజమైన శ్రద్ధ ఉంటే ఆయన ఆదేశించిన పనిని మనమే స్వయంగా చేయాలి. తిరుపతి గిరిగారు ఇలా చెప్తున్నారు. ఒకసారి నాకు చెడ్డ ఆలోచన వస్తోంది కదా అనుకుంటూ పడుకున్నాను. ఆ రోజు రాత్రి కలలో స్వామి దర్గాల్లో తిరుగుతూ, శనగలు తిన్నామా చేయగడిగామా అన్నట్టుండు, నిన్నేమీ చేయదు అన్నారు. స్వామి సాధారణ మాటలతో బుద్ధుడు, శంకరుడు చెప్పిన చిత్తవృత్తులను నిరోధించే మార్గం చెప్పారు. అదేమిటంటే, మనలో అనుక్షణము ఉత్పన్నమయ్యే వృత్తులతో అనగా తలంపులతో తాదాత్మ్యం చెందడం వలన వాటికి లొంగిపోతాం. ఇది తెలిసి వ్యక్తి తనలో ఉత్పన్నమయ్యే విషయ చింతనలను తటస్థుడై నిశితంగా గమనిస్తుంటే వాటితో తాదాత్మ్యం చెందే సంస్కారం నశిస్తుంది. మరొకరికి వస్తున్న తలంపులను చూస్తున్నట్లు నిర్లిప్తంగా ఉండగలుగుతాడు. చేతికర్రకు మనలను నిలబెట్టే శక్తి మనం దానిని పట్టుకోవడం వల్లనే కలిగినట్లు విషయవాసనలకు మన తాదాత్మ్యం వల్లనే బలం చేకూరుతుంది. కనుక మన తలంపులు క్రమంగా మన మీద ఎట్టి ప్రభావము లేకుండా పోతుంది. ఈ రకమైన అనుభవం హైదరాబాద్ రాజీవ్కు కూడా ఉన్నది. ఒక సందర్భంలో ఆశ్రమంలో ఉండగా చాలా దురాలోచన మనస్సులో ప్రవేశించి కలవరపెట్టసాగింది. సామాన్యంగా ఇటువంటి ఆలోచనలు ఒక జోదశాలకు కానీ, ఒక వ్యభిచార గృహానికి కానీ, ఒక మధుబానశాలకు కానీ వెళ్ళినా కూడా కలగదు. అటువంటిది ఇటువంటి పవిత్ర స్థానంలో ఇటువంటి ఆలోచన బలవంతంగా మనసులోకి వచ్చి కలవరపెడుతున్నదే అని సంఘర్షణ పడుతుండగా ఠక్కున స్వామి వచ్చి, నాయనా, మనసు ఈగ వంటిది, అన్నం మీద వాలుతుంది, పెంట మీద వాలుతుంది అని చెప్పారు.
ఈ అనుభవాన్ని ఆయన చాలా సంవత్సరాలు మననం చేసుకోగా ఒక విషయం రూఢి అవుతుంది. స్వామి అనుక్షణం తన బిడ్డలను గమనిస్తూ, వారిలో కలిగే ఆలోచనలను కూడా గమనిస్తూ, వారిని తగు విధంగా సంస్కరిస్తూ నడిపిస్తున్నారు. ఒక సమయంలో స్వామి భక్తులతో ఈ విధంగా అనేవారు: నాయనా, మీరు బాల్ వేస్తే నేను బ్యాట్ ఆడతాను, మీరు బ్యాట్ ఆడితే నేను బాల్ వేస్తాను. నెల్లూరు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆర్థిక ఇబ్బందుల వలన స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు, అరే నీకు మానసిక శాంతినిస్తాను, కానీ మా సూట్ కేసులో డబ్బులు ఇమ్మంటే ఇవ్వనురా, మంచి మార్గంలో ఉండు నాయనా అని చెప్పారు. నమ్మండి, సొమ్ము అవుతుంది. దర్గాల్లో ఉన్నప్పుడు ఉండే నియమనిష్టలలో అనా వంతు మీ ఇండ్ల దగ్గర ఉంటే మీకన్నీ జరుగుతాయి. సమంజసమైన కోరిక కోరండి. అమ్మాయికి 1,00,000 రూపాయలు పెట్టి పెళ్లి చేయాలంటే భగవంతుని ప్రార్థిస్తే అప్పో సొప్పో పుట్టించి ఇస్తాడు. సైకిల్ ఉండి స్కూటర్ కావాలని అడిగితే ఇస్తాడు. అలా కాక బెంజ్ కారు కావాలంటే ఉన్న సైకిల్ పోతుంది. అత్యాశ కాకుండా ఉంటే భగవంతుణ్ణి లేదా సాయిబాబాని అడిగేయి. నేను కూడా ఆయన్ని ప్రార్థిస్తాను. పునరపి జననం పునరపి మరణం గురించి ప్రస్తావన వస్తే, స్వామి నీలో కోరిక చస్తే నీవు పుడితే ఏంటి, చస్తే ఏంటి అని అన్నారు. ఆశపోతే అంతా పోతుండ్లాయ్యా అన్న గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి మాటే దర్గా స్వామి కూడా నొక్కి చెబుతున్నారు. ఆచరించి తరించెదముగాక. బెంగుళూరు సాయి శివ ఇలా చెబుతున్నారు: నాకు తిండి మీద వ్యామోహం పోవట్లేదని మనసులో అనుకుంటున్నప్పుడు నేనేమీ చెప్పకుండానే స్వామి ఇచ్చిన బోధ. ఎదురుగా గూట్లో లడ్డూ కనిపించి తినాలనిపించింది. అయినా సరే కూర్చున్న చోటు నుండే లేవకుండా పట్టుదలగా అక్కడే కూర్చొనుంటే తినకుండా నిగ్రహించుకోగలుగుతామా? లేక కంట్రోల్ లేకుండా లేచి లడ్డూ దగ్గరకు వెళ్ళిపోతే తినకుండా ఉండడం అవుతుందా? అలా కదలకుండా అక్కడే కూర్చొనుండగలగాలంటే ఏం కావాలి అని స్వామి తన తొడగొడుతూ, బాడీ కంట్రోల్ కావాలి. బాడీ కంట్రోల్ ఎలా వస్తుంది? ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేస్తే వస్తుంది అన్నారు. బెంగళూరు నుండి ప్రసాద్ ఇలా చెప్తున్నారు: 1. నేను ఆఫీస్ పని మీద అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి గురించి పిచ్చి ఆలోచనలు చేస్తుండేవాడిని. స్వామికి ఫోన్ చేసినప్పుడు పేరు చెప్పక మునిపే చాలా కోపంగా, చికాకుగా, నీ టైం వేస్ట్ చేస్తున్నావు, నా టైం వేస్ట్ చేస్తున్నావు, ఫోన్ పెట్టైనా అని 3 సార్లు అడిచారు. మనస్సు గాలిపటంలాగా తిరుగుతోంది. 40 రోజులు నామస్మరణ చేయి. నామం చెబుతూ ఆ అమ్మాయిని చూడు, నామస్మరణ చేస్తావా అని అన్నారు. మొదట చేస్తానని, మరలా చెయ్యకపోతే తప్పు అవుతుందని ప్రయత్నం చేస్తాను స్వామి అని అన్నాను. స్వామి మరలా 40 రోజులు అయిన తర్వాత ఫోన్ చెయ్యమని ఫోన్ పెట్టేశారు. స్వామి దయ వలన నామస్మరణ శ్రద్ధగా జరిగి ఆ అమ్మాయి ఆలోచనలు నా మనసు నుండి తొలగిపోయినాయి. 40 రోజుల తర్వాత ఫోన్ చేస్తే స్వామి చాలా ప్రేమగా మాట్లాడారు. ఎక్కడో అమెరికాలో ఉన్న నా మనసులోని ఆలోచనలు చెప్పకుండానే స్వామి గమనిస్తున్నారని తెలుసుకున్నాను. నాకు పరిష్కార మార్గం చూపించి నా తప్పుడు నడకను సరిదిద్దినారు. చేయవలసిన ఆచరణకు కూడా కావలసిన బలాన్ని చేకూర్చినారు. ఆ చెడు ఆలోచనలు పోయాక ఎంతో ప్రేమగా మాట్లాడారు. నాకు తగిన వివేక వైరాగ్యాలను ప్రసాదించమని స్వామిని అనన్యంగా ప్రార్థిస్తున్నాను. 2. నేను ఇండియాకు తిరిగి వస్తున్న విషయం స్వామికి చెప్తే దర్గాల దగ్గర 2 రోజులు ఉండేటట్లు రమ్మన్నారు. అలానే ఇండియాకు వచ్చిన వెంటనే స్వామి దగ్గరికి వెళితే ఎందుకు వచ్చావు అని అడిగారు. మీరు రమ్మన్నారు కదా అన్నాను. అంతే. స్వామి కోపంగా తిట్టి లోపలికి వెళ్ళారు. ఆశ్రమానికి రమ్మన్నది స్వామి. ఆ మాటే చెబితే ఎందుకు తిట్టారో అర్థం కాలేదు. మధ్యాహ్నం స్వామి కూర్చొని భక్తులతో మాట్లాడుతున్నప్పుడు స్వామి మరలా ఎందుకు వచ్చావు అని అడిగారు. మీ ఆశీస్సుల కోసం అన్నాను. స్వామి ఎంతో ఆనందంగా, అది ఆ మాటే ఇందాక చెప్పవచ్చు కదా అన్నారు. అప్పటికి కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు. నన్ను అంతటి ఆపద నుండి కాపాడారనే కృతజ్ఞతతో వచ్చి స్వామిని దర్శించాలని గ్రహించాను. స్వామి రమ్మన్నప్పుడు నేను వెళ్ళటం వలన నాకు మాత్రమే శ్రేయస్కరం. ఇక్కడ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ ఆనందమాయి అమ్మ అనే గ్రంథంలో శ్రీ అఖండానంద స్వామి చెప్పింది హృదయగతం చేసుకోవాలి. శిష్యుడిగా మనం ఆచరించవలసిన ధర్మం తెలుసుకొని దానిని రూపొందించిన మహర్షులపై అపారమైన విశ్వాసంతో దానిని తరచూ తప్పకుండా పాటిస్తుండాలి. మనతో గురువు ఎంత ప్రేమగా మసులుకున్నా మనం మాత్రం మన ధర్మం మర్చిపోకూడదు. అది వారి ధర్మం, ఇది మన ధర్మం. దానిని విడిస్తే వారు మహాత్ములు కారు, దీనిని విడిస్తే మనం సాధకులము గాము. స్వామి మనతో ఎంత ప్రేమగా వ్యవహరించినా మనం ఎల్లప్పుడూ స్వామితో వినయపూర్వకంగా ప్రవర్తించాలని తెలుసుకున్నాను. తర్వాత రోజు ఉదయం ఆరతి అయిన తర్వాత భజన చేయమన్నారు. స్వామి నన్ను స్త్రీ వ్యామోహం నుండి రక్షించిన సంఘటనను మనసులో తలుచుకుంటూ భజన చేశాను. భజన తర్వాత స్వామి ఎంతో ఇష్టంగా ఇవాళ భజన బాగుంది అని మెచ్చుకున్నారు. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన భగవంతునికి ఇష్టమవుతుందని అనుభవమైంది. ఖమ్మం జిల్లా దమ్మపేట వాస్తవ్యులు డి శారద గారికి నిత్యం రాత్రి 9:30 గంటలకు టీవీ చూసే అలవాటు.
ఆ దురలవాటు పోగొట్టమని శ్రీ సాయినాథునికి అనేక సార్లు చెప్పుకున్నది కానీ ఆ అలవాటు పోలేదు. ఈమె దర్గాస్వామిని దర్శించినప్పుడు తన దురలవాటును గురించి చెప్పడం కానీ మనసులో ప్రార్థించడం కానీ చేయలేదు. దమ్మపేటలో ఉన్న ఈమెకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో దమ్మపేట భక్తులు కొంతమంది దర్గాలకు పోతుంటే ఈమె తన నమస్కారాలు శ్రీ స్వామివారికి తెలపమని చెప్పింది. వాళ్ళు శ్రీ స్వామివారికి తెలియజేశారు. వెంటనే శ్రీ స్వామివారు ఆమెకు 9:30 గంటలకు ఉండే దుస్సాంగత్యం తొలగించుకోమని చెప్పు అని అన్నారు. ఆ మాట శ్రీ స్వామివారే ఆమెకు స్వయంగా చెప్పినట్లుగా అనిపించింది. కానీ తన దురలవాటు మానలేకపోయింది. కొన్నాళ్ల తర్వాత శ్రీ దర్గాస్వామివారు ఆమె స్వప్నంలో కనిపించి, నీవు వ్యామోహం తొలగించుకోలేకున్నావు, ట్రాక్ దిగిపోతావు, జాగ్రత్త అని కండ్లెర్ర చేసి బెదిరించినారు. ఆమె భయపడి వణికిపోయింది. తెల్లవారి నుండి టీవీ చూసే అలవాటు ఆమెకు తెలియకుండానే పోయింది. ఆనాటి నుండి పారాయణ చక్కగా జరుగుతుంది. 2002-2003 సంవత్సరంలో రాజీవ్ ఒకసారి ఆశ్రమానికి వెళ్ళగా స్వామి అతన్ని రాత్రి నిద్ర చేసి మరునాడు ఉదయం కొంచెం పెరుగన్నం తిని వెళ్ళమని చెప్పారు. అప్పటికింకా అతనికి ఆశ్రమంలో నిద్ర చేసే అలవాటు లేదు. సంకోచం వలనో కానీ అసౌకర్యంగా ఉంటుందనో భావంతో కానీ అతను ఉండటానికి ఇష్టపడలేదు. స్వామి రెండోసారి, నాయనా రేపు ఉదయం అమ్మయ్య నీకు పెరుగన్నం చేసి పెడుతుంది, తిని వెళ్ళు అని చెప్పారు. రాజీవ్ ఉంటానని చెప్పలేదు. స్వామి మూడోసారి, నాయనా రేపు పెరుగన్నం తినివెళ్ళు, నీ చూపు నిలబడి ఏకాగ్రత వస్తుంది అని చెప్పారు. స్వామి ఇవ్వదలిచిన వరాన్ని గుర్తించలేక అతను రాత్రి నిద్ర చేయకుండానే తిరుగు ప్రయాణమైనాడు. తర్వాత ఆశ్రమ దర్శనంలో స్వామి సున్నితంగా, నాయనా పెరుగన్నం తిని వెళితే నీకు ఏకాగ్రత కలిగి ఉండేది అని చెప్పారు. అప్పుడు కానీ అతను చేసిన పొరపాటును గ్రహించలేకపోయాడు. తర్వాత కాలంలో ఆశ్రమానికి వచ్చే ఇతర భక్తులతో అనుభవాలు పంచుకుంటున్నప్పుడు చాలామంది భక్తులు ఇటువంటి అనుభవాన్ని చెప్పారు. స్వామి వారికి ఏదో చెప్పగా వారు చెప్పిన విధంగా నడవకుండా ఆయన మాట మీరి నడిచారు. ఇటువంటి అనుభవం స్వామి ఇంతమంది భక్తులకు ఎందుకు ఇచ్చినట్లు? గురువు చెప్పిన వాక్యం హృదయగతం చేసుకుని దాన్ని తూచా తప్పకుండా శ్రద్ధగా ఆచరించాలనే భావన భక్తుల హృదయంలో దృఢపడాలి. శిష్యుడు లేదా భక్తుడి కొరకు గురువు నోటి నుండి వెలువడిన వాక్యం అత్యంత ప్రభావం కలిగి ఉంటుంది. ఆ మాటను అలక్ష్యం చేయకుండా అత్యంత శ్రద్ధతో ఆచరించడం ఆ శిష్యుడు లేదా భక్తుడికి శ్రేయస్కరం. శ్రీ సమర్థ సద్గురు దర్బార్ సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్తకు జై.